దసరా పండుగ రోజు జంబి శమి వృక్షానికి పూజలు చేస్తారు. ఆ శమి వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దానికి పూజలు చేసిన అనంతరము అందరూ కూడా దాని ఆకులు, దానికి సంబంధించిన వేర్లను, దానికి సంబంధించిన కొమ్మలను కూడా తీసుకొని బంగారంగా పూజిస్తారు. బంగారాన్ని ఒకరికొకరికి ఇచ్చుకొని అలైబలై చేసుకుంటారు. అసలు జంబి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? దానికి ఎందుకు పూజలు చేయాల్సి వస్తుంది? దసరా రోజే ఎందుకు పూజలు చేసి దానికి అందరికి సంబంధించి దేవుని ముందు ఉంచి దానికి ఎందుకు పూజలు నిర్వహించి ఎందుకు పంచి పెడతారు? దాన్ని అందరు కూడా అలైబలిగా తీసుకుంటారు. మనతో మాట్లాడేందుకు శేఖర్ పంతులు ఉన్నారు. చెప్పండి పంతులు, జంబి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? దానికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి? అసలు ఏం ప్రత్యేకతలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. జంబి వృక్షం మహాభారత సంగ్రామం, కురుక్షేత్రం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ కురుక్షేత్రానికి ముందుగా పాండవులు వనవాసానికి వెళ్ళారు. ఆ వనవాసానికి వెళ్ళే సమయంలో తమ యొక్క ఆయుధాలను ఈ శమి వృక్షము, జంబి వృక్షం పైన ఉంచి అంటే దాచిపెట్టి వాళ్ళు ఆ వనవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని, వనవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసాన్ని కొనసాగించి అజ్ఞాతవాసం తర్వాత వాళ్ళు వచ్చి ఈ ఆయుధాలను తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళారు. అయితే ఆ ఆయుధాలను విజయదశమి రోజున, ఈ దసరా రోజున ఆ ఆయుధాలను దించి ఈ శమి వృక్షానికి పూజ చేసి దీని యొక్క ఆకులతో, ఆ కొమ్మలతో బంగారంగా ఆ ధనస్సుకు, వారి యొక్క ఆయుధాలన్నిటికీ కూడా ధనుర్బాణాలకు అన్నిటికీ పూజలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి, శ్రీ మహావిష్ణువును ఆరాధించి వారు వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు విజయదశమిగా మళ్ళీ వారు కురుక్షేత్రం ముగించుకొని వచ్చిన తర్వాత కూడా ఆ కొమ్మలను, ఆ ఆకులను అందరికీ ఇస్తూ ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండాలి, ప్రేమానురాగాలతో ఉండాలి అని చెప్పి ఆ బంగారాన్ని పంచిపెడుతూ బంగారంలాగా ఉండాలని మనం మామూలుగా ఒక సామెత కూడా చెప్తాం. ఏమిటి అంటే, అరే బంగారం లెక్క ఉన్నావురా అని. ఆ విధంగా దీన్ని బంగారంగా మలుచుకొని వారికి ఆ బంగారాన్ని, ఆ చెట్టు యొక్క ఆకులను ఇస్తూ వారు ఇంతకుముందు చెప్పినట్టుగా వారిని ఆలింగనం చేసుకున్నారు. ఆ విధంగా అందరూ కూడా అదే ఆనవాయితీగా వస్తూ విజయోత్సాహాన్ని మరియు ఈ బంగారం ఇవ్వడం ద్వారా మనం ఎవరికైతే ఇస్తున్నామో వారు అఖండ విజయంతో ఉండాలని చెప్పి వీరు కూడా కోరుకుంటూ, మళ్ళీ వారు కూడా అందరూ బాగుంటే, నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే నువ్వు బాగుంటావు, మనం బాగుంటే లోకమంతా బాగుంటుంది అనేటటువంటి సాంప్రదాయంగా, దాని యొక్క అర్థంగా ఈ యొక్క దసరా పండగ కొత్త బట్టలతో అందరూ కూడా నూతనోత్సాహంతో స్వామివారిని, శివుడిని అయితే శివుడిని, ఆంజనేయ స్వామిని మరియు శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకొని ముఖ్యంగా ఈరోజు పాలపిట్టను చూస్తారు. పాలపిట్ట అనేది మన జాతీయ పక్షి, శుభశకునం. ఆ విధంగా ఆ పాలపిట్టను చూసి కొందరు నూతనంగా పొలంలో ఉన్నటువంటి ఆ వరి ధాన్యాలను, ఆ కొమ్మలను, వడ్లతో వచ్చినటువంటి ఆ నూతన ధాన్యాన్ని కూడా తీసుకొని వచ్చి భగవంతుడి దగ్గర మొదటగా భగవంతుడి దగ్గర ఈ జంబి యొక్క ఆకులను మరియు ఆ ధాన్యాన్ని సమర్పించి స్వామివారి దర్శనం చేసుకొని అందరికీ కూడా ఈ బంగారం ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇంకా కొంతమంది విశేషంగా బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా ఈ దసరా అనేది విజయోత్సవానికి ప్రతీదిగా చెప్పబడుతుంది. శుభం భూయాత్. అయితే ప్రధానంగా చెప్పండి, మన చిన్ననాడు దసరా పండుగ వచ్చిందంటే ఆ జంబి ఆకులు తీసుకొని పుస్తకాలలో, ఇంట్లో ఉన్న ధాన్యం గింజలలో దాచిపెడితే బంగారం తయారవుతుందని ఒక నమ్మకం ఉండేది ప్రతి ఒక్కరికి. అది నిజమవుతుందా? అలా నిజమవ్వడం కాదు, ఇది బంగారంతో సమానం. మన యొక్క వృక్ష సంపద, ఇందులో ఒక అర్థం ఉంది మీకు. చెట్టు అంటేనే ఒక సంపద. ఆ చెట్టు జీవించి ఉంటేనే మనందరికీ ఆక్సిజన్ అనేది వస్తుంది. దాన్ని పీల్చుకొనే మనం అందరం బతుకుతున్నాము. ఈ మధ్య చాలా మట్టుకు అందరూ చెట్లు కొడుతూ పోతుంటే గవర్నమెంట్ ఏమో చెట్లు పెట్టండి పెట్టండి అని అంటుంది. ఎందుకు పెట్టింది? ఇది మనం ఎప్పటి నుంచో మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయం. వృక్షాలలో భగవంతుణ్ణి పూజిస్తూ వేప వృక్షం కానీ, ఈ జంబి వృక్షం కానీ, అరటి వృక్షం కానీ, రావి వృక్షం కానీ, మోదుగ వృక్షం కానీ, వీటన్నిట్లలో కూడా మనం భగవంతుని యొక్క, లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఈ వృక్షాలను ఆరాధించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం. అప్పుడు పిల్లలకు ఈ యొక్క
భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందడానికి, భగవంతుడు అంటే ఒక శక్తి, మరి అట్లాగే ఈ వృక్ష సంపద అనేది మనకు ఒక భగవంతుడితో సమానం అని తెలియజేయడానికి ఆ విధంగా పుస్తకాలలో పెట్టుకోండి, మీకు మంచి చదువు వస్తుంది, బంగారం తయారవుతుందని కాదు, బంగారం లాంటి చదువు వస్తుంది అని చెప్పడం జరిగింది. ధాన్యాలలో పెట్టడం అంటే ఆ వృక్షాన్ని అది పెట్టడం ద్వారా వాస్తవంగా మీరు గమనించుంటారు, ఈ వేప కానీ ఇది కానీ ధాన్యాలలో పెడితే పురుగులు కూడా పట్టవు, ఆ విధంగా పెడుతూ ఉండేవారు. థ్యాంక్ యూ. శుభం. మొత్తానికి చూసుకోవచ్చు, జమ్మి చెట్టుకు విజయదశమి రోజు పూజ చేస్తారు. ఆ రోజుల్లో వనవాసానికి వెళ్ళి వచ్చిన రాముడు లక్ష్మణుడు దీనికి అంతటికి సంబంధించి ప్రత్యేకత ఉంది. ఈ పూజ నిర్వహించిన అనంతరము ఏదైతే దీనికి కురుక్షేత్రానికి వెళ్తారో ఆ కురుక్షేత్రానికి వెళ్ళే సమయానికంటే ముందు ఈ శమి వృక్షం పైన ఆయుధాలు పెట్టి తిరిగి వచ్చిన తర్వాత పూజలు నిర్వహించి కురుక్షేత్రానికి వెళ్తారనే ప్రత్యేకత ఉంది. ఖచ్చితంగా ఈ శమి వృక్షానికి పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. నువ్వు విజయోత్సవం అంటే విజయం సాధించాలనే ఉద్దేశం మీద నీకు బంగారం పెట్టినప్పుడు మనకు కూడా తిరిగి ఆ బంగారాన్ని నువ్వు కూడా విజయం సాధించాలనే ఉద్దేశం మీద ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ తమకు శమి వృక్షానికి సంబంధించిన శమి ఆకులు, శమి వృక్షానికి సంబంధించిన కొమ్మలు వాటన్నింటి కూడా ఒకరికొకరు పంచుకోవడం వల్ల తన కష్ట సుఖాలన్నీ కూడా తొలగి విజయోత్సవం సాధించాలని విజయదశమి రోజు శమి వృక్షానికి పూజ చేస్తారనే ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు శేఖర్ పంతులు. విజయదశమి అంటేనే అందరూ విజయాలు సాధించి దానికి సంబంధించిన శమి వృక్షానికి పూజ చేయడం ప్రధాన ఆనవాయితీగా వస్తుంది. ఆ శమి వృక్షం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, శమి వృక్షానికి విజయదశమి రోజు పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం దాని అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా శమి వృక్షానికి సంబంధించిన ఆకులు కొమ్మలన్నీ కూడా ఒకరికొకరు పంచుకుంటూ ఆలింగనం చేస్తారు. విజయదశమి రోజు ప్రధానంగా పంటలన్నీ కూడా ఇళ్లలోకి రావాలి, పంటలన్నీ కూడా ధనవృద్ధి అంటే పంటలు అధికంగా పండి దానికి అంతరికి సంబంధించిన అధిక లాభాలు రావాలని విజయదశమి రోజు ఏదైతే ఉందో ఆ కొమ్మలు, వరికి సంబంధించిన వరి గింజలతో పాటు ఆ ఉండే గెలలు, పసుపుకు సంబంధించిన పసుపు కొమ్ములు అన్నీ కూడా తీసుకొచ్చి విజయదశమి రోజు పూజలు నిర్వహిస్తారు. శమి వృక్షం వద్దగా శమి వృక్షానికి పూజలు నిర్వహించడం వల్ల ఆనవాయితీగా వస్తున్న ఆచారానికి సంబంధించి ఏదైతే ఆ రోజు యుద్ధానికి సంబంధించి కానీ వనవాసము అరణ్యవాసానికి సంబంధించిన అంశాలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు వనవాసానికి వెళ్ళే ముందు ఆ శమి వృక్షం పైన ఆయుధాలు పెడతారు. తిరిగి వచ్చిన తర్వాత కురుక్షేత్రానికి వెళ్ళే ముందు శమి వృక్షానికి ఆ పూజలు నిర్వహించిన అనంతరము ఆ ఆయుధ పూజలకు చేసిన అనంతరము అక్కడ ఉన్న స్నేహితులకు బంధువులకు వెళ్ళి వచ్చే అదే ఏదైతే కురుక్షేత్రానికి వెళ్ళే ముందు అక్కడ ఉన్న సైన్యానికి కానీ దానికి అందరికి సంబంధించిన ఒకరికొకరు ఆ శమి వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరము ఒకరికొకరు బంగారంలాగా ఉండాలనే ఒక సామెత ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నువ్వు విజయం సాధించాలి, విజయోస్తు అనే విధంగా శమి వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరము ఆ శమి వృక్షానికి సంబంధించిన ఆకులు కొమ్మలు కూడా అందరికీ ఒకరికొకరికి పంచుతూ ఆలింగనం చేసుకున్న ఆనవాయితీగా వస్తుంది. ఆ శమి వృక్షానికి ఉన్న ప్రత్యేకత అది అని చెప్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో అయితే శమి వృక్షానికి పూజ చేసిన అనంతరం ప్రతి ఒక్కరూ ఆ శమి ఆకులు ఏదైతే జంబి ఆకులు ఉంటాయో ఆ జంబి ఆకులన్నీ కూడా పుస్తకాల్లో చిన్ననాడు అయితే చిన్నపిల్లలు అయితే పుస్తకాల్లో పెట్టుకోవడం, పెద్ద పిల్లలు అయితే కొంచెం తెలిసిన వారైతే ధాన్యం గింజలు దానా పెట్టడం, దానివల్ల ఏదైతే ఆ జంబికి సంబంధించిన ఆకులు బంగారంగా మారుతాయి అనే కోణంలో కాకుండా తమ పంటలు కూడా బంగారంలాగా పండాలి అనే ఉద్దేశం మీద ధాన్యగార గింజలలో పెడతారని చెప్పి పూజారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జంబి చెట్టుకు ఉన్న ప్రాధాన్యత అది విజయదశమి రోజు అందరూ కూడా విజయాలు సాధించి విజయోస్తుగా ఉండాలనే ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పి ఆలయ పూజారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఆ జమ్మి చెట్టుకున్న ప్రాధాన్యత అది ఏదైతే కురుక్షేత్రానికి వెళ్ళే ముందు అక్కడ ఏదైతే అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయుధాలన్నీ కూడా జమ్మి వృక్షంపై పెట్టి అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఏదైతే ఆ జమ్మి చెట్టు పైన ఉన్న ఆయుధాలన్నీ తీసి కురుక్షేత్రంకి వెళ్ళే ముందు పూజ నిర్వహిస్తారు. కాబట్టి దానికి విజయోస్తుగా కొలుసుకుంటారు. విజయదశమి రోజు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానంగా ఆ పాలపిట్టెను చూసి విజయదశమి రోజు
ఉదయాన్నే పాలపిట్టను చూసి పాలపిట్టకు చూసిన తర్వాతనే శుభం కలుగుతుందనే ఉద్దేశం మీద ముందుగా పాలపిట్టను చూసిన అనంతరము జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరు ఆలింగనం చేసుకుంటారనేది ఆనవాయితీగా వస్తుంది. విజయదశమి రోజు ప్రతి ఒక్కరు విజయాలు సాధించాలని ఆ ఆలయాలు విష్ణువు అయితే విష్ణువు, అదే శివుడు అయితే శివుడు, హనుమంతుడు అయితే హనుమంతుడు, ఎవరికైనా సరే పూజలు నిర్వహించడం వల్ల తమ విజయాలు సాధించే దిశగా ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి జంబి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరము ఆ ఆకులు బంగారంలాగా పూజించి తమరు విజయోస్తు అనే విధంగా తమ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఆలింగనం చేయడమే ప్రధాన లక్ష్యం, ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు ఆలయ పూజారులు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాదంతో గంగారెడ్డి RTV న్యూస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.